శ్రావణ మాసంలో ఆవు కనిపిస్తే ఒక్కసారైనా ఇలా చేయండి చాలు. మీకు ఉన్నటువంటి సమస్త బాధలు, అష్ట కష్టాలు అన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తోటి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద, ఐశ్వర్యం అనేవి మీ సొంతం అవుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో తప్పకుండా ఆవు కనిపిస్తే ఒక్కసారైనా ఈ చిన్న పని చేయండి చాలు. అన్ని రకాలైనటువంటి కష్టాలు కూడా ఇట్టే తుడుచుకు పెట్టుకొని పోతాయి. ఎందుకు అని అంటే గోమాతను మన హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషంగా పూజించుకుంటూ ఉంటామన్నమాట. అంటే గోమాతను తల్లితో సమానంగా, దైవంతో సమానంగా మనం ప్రత్యేకంగా కొలుచుకుంటూ ఉంటాము, పూజలు చేసుకుంటూ ఉంటామన్నమాట. గోవుకు ప్రదక్షిణలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణలు చేసినటువంటి పుణ్యం అనేది దక్కుతుంది. కోరిన కోరికలు వేటినైనా సరే తీర్చేటటువంటి కామధేనువుగా మనం గోవుని పూజించుకుంటూ ఉంటాము అన్నమాట. అంటే దానాలన్నింటిలో కల్లా గొప్పదైనటువంటి దానం గోదానం. గోవు యొక్క ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గోవును నడిచేటటువంటి దేవాలయంగా పూజిస్తూ ఉంటారు. అంటే అంత విశిష్టత దేవాలయంలో కొలుస్తున్నారు అంటే ఆ గోవు యొక్క విశిష్టత అనేది మాటల్లో కూడా చెప్పేది కాదు. గోవు యొక్క శిరస్సులో శంకరుడు, కొమ్ముల్లో బ్రహ్మ విష్ణువు, అలాగే గోపంచకంలో గంగాదేవి, పేడలో లక్ష్మీదేవి ఇలా ఉంటాయని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఆవు కనిపిస్తే ఇలా చేయటం వలన తరతరాలకు సరిపడా ఐశ్వర్యము, అదృష్టము అనేది పట్టి మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అంతేకాకుండా మనకు గోమాతలో ఏంటంటే 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారన్నమాట. లక్ష్మీదేవి స్వరూపంగా కూడా గోవుని పూజిస్తూ ఉంటారు. గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం ఇలాంటివన్నీ కూడా కలిపి వీటిని ఏంటంటే పంచగవ్యాలు అంటారు. ఇవి అత్యంత పవిత్రమైనవి. పాలు, నెయ్యి ఇలాంటివి ఏంటంటే యజ్ఞయాగాదులకు ఉపయోగిస్తూ ఉంటారు, నైవేద్యాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఆవు పంచకాన్ని కానివ్వండి, లేదా ఆవు పేడను కానివ్వండి, పూజా స్థలాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటిని ఏంటంటే ఔషధాలలో, సకల దోష నివారణలో వాడడానికి కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకి సంపాదన పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా మీరు ఈ శ్రావణ మాసంలో ఇలా చేయటం వలన మీకు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆవు యొక్క వీపుపై ఉండేటటువంటి గోపురంలో సూర్యకేత నాడి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సూర్యరశ్మిని అంటే సూర్యుడి యొక్క శక్తిని అనేవి ఇవి గ్రహిస్తాయి. కాబట్టి పాలు ఏంటంటే అమృతమయం లాగా మార్చేటటువంటి శక్తి దీనికి ఉందన్నమాట. కాబట్టి అంత విశిష్టంగా అంటే మనకి ఇక కనిపించేటటువంటి ఒక దైవము, నడిచేటటువంటి ఒక దేవాలయము ఈ గోవు అని చెప్పుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే గోవు కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో ఎక్కువగా శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా శుక్రవారం, శనివారం, సోమవారం, మంగళవారాల్లో గుడికి వెళ్తూ ఉంటారు. మనకి అట్లా గుడికి వెళ్ళినప్పుడు గుడుల దగ్గర మనకు ఆవులు కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే కొంతమందికి పల్లెటూర్లలో అయితే ఇంటింటికి కూడా గోవులు ఉంటాయి, లేదా కొంతమంది ఇళ్లలోనైనా కనిపిస్తూ ఉంటాయి, లేదా మనకి పట్టణాల్లో కూడా కొన్ని రోడ్ల మీద కానివ్వండి, కొంచెం దారుల్లో వెళ్తూ అటు ఇటు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లా గోవును కనిపించినప్పుడు మాత్రం ఇలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే ముక్కోటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు గోవులో ఉంటారు. కాబట్టి గోవు పూజ అనేది మనకు అన్ని రకాలైనటువంటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలకు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం. కాబట్టి ఈ మాసంలో ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, గోవును తాకటం వల్లనో, లేకపోతే గోవుకు పూజ చేయటం వల్లనో, గోవుకి ఏదైనా తినిపించటం వల్లనో మనకున్నటువంటి సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా పోతాయా? అంత మాత్రాన అందరూ ప్రతిరోజు గోవును తాకితే అదృష్టవంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారుగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అదృష్టం, ఐశ్వర్యం అంటే ఎప్పుడూ ఒక ధనం రూపంలోనే కాదండి. మనిషి జీవితానికి డబ్బు అనేది ఎంత అవసరం,
అదృష్టం అంటే ఒక డబ్బు మాత్రమే కాదు, మనశ్శాంతి, ప్రేమించేటటువంటి మనుషులు, అలాగే మన బిడ్డలు మనం చెప్పిన మాట వినడం, అలాగే దొరికిన జీవిత భాగస్వామి విషయంలో తృప్తిగా ఉండడం, ఒంటరిగా లేకుండా ఉండడం, మంచి ఆరోగ్యం ఉండడం, మనశ్శాంతి ఉండడం, చుట్టూతా ప్రేమించేటటువంటి మనుషులు, మన కుటుంబ సభ్యులు మనల్ని అర్థం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా నిజమైనటువంటి అదృష్టానికి, ఐశ్వర్యానికి గుర్తు అన్నమాట. ఎంతమందో కోట్లున్నోళ్ళు ఉంటారు. ఆ కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉంటున్నారని చెప్పేసి మనం పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉంటూ ఉంటాయి. డబ్బుతో వచ్చేటటువంటి సంతోషం ఉన్నా కూడా ఇంకా వేరే సమస్యలు చాలా ఉంటాయి. కొంతమంది పేదవారుగా ఉన్నా కూడా ఎంతో తృప్తిగా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా డబ్బు కన్నా కూడా మనిషి యొక్క అదృష్టం, తలరాత అనేవి ముఖ్యమన్నమాట. కాబట్టి అలాంటి తలరాతను మార్చుకోగలిగినటువంటి శక్తి ఇలాంటి చిన్న చిన్న నియమాలు, అంటే మనకి హిందూ సంప్రదాయంలో గోవును ప్రత్యేకంగా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి చేయటం వలన ఆ తలరాతను కూడా మార్చుకోవచ్చు. మనకి ఏదైతే తీరని కోరిక ఉంటుందో అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేదా అప్పుల పరంగా అవ్వచ్చు, లేదా ఇంట్లో సమస్యలు అవ్వచ్చు. ఇలాంటివి ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఇక మీరు ఈ శ్రావణ మాసంలో గోవు కనిపిస్తే చేయాల్సింది ఏంటంటే, మీరు నానబెట్టినటువంటి శనగలు ఉంటే నానబెట్టిన శనగలు ఒక్కసారైనా సరే ఆవుకు తినిపించండి. ఈ శ్రావణ మాసంలో శనగలు ఆవుకు తినిపించటం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక చింతన అనేది లభిస్తుందన్నమాట. అలాగే మనకి అరటిపండ్లు ఉంటూ ఉంటాయి కదా, ఆ అరటిపండ్లు కనుక మీరు ఆవుకు కనిపించినప్పుడు ఆవుకు 2 అరటిపండ్లు కానీ, లేదా ఒక అరడజన్ కానీ, డజన్ అయినా సరే, ఎందుకంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి అన్నమాట. ఎంతగానో ఆకలిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఎంతో డబ్బును వృధా చేసుకుంటూ ఉంటాము. ఇలాంటివి పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. అరటిపండ్లు తినిపించటం వల్ల ఉన్నత పదవులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ మనకు ఒక 10 రూపాయలు పెట్టుకుంటే సొరకాయ వస్తుంది. లేదా పల్లెటూళ్ళలో అయితే చెట్లకు ఉంటాయి. అలాంటి సొరకాయని కానీ, లేదా బీరకాయని కానీ, లేదా క్యాబేజీలు ఉంటూ ఉంటాయి కదా. ఇట్లా మనకి కూరగాయల దగ్గర కానివ్వండి, లేదా మనం ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాము. మరి పాడైపోయినవి పెట్టకూడదు. మీరు కుదిరితే ఖచ్చితంగా తాజావే పెట్టండి, లేదా కొంచెం వడబడినా కూడా పెట్టొచ్చు. అంతేగాని పాడైపోయిన, కుళ్ళిపోయిన మాత్రం పెడితే అది మనకే పాపం తగులుతుంది. అలా మీరు సొరకాయ కానీ, బీరకాయ కానీ, క్యాబేజీని కానీ పెట్టడం వలన ఈ శ్రావణ మాసంలో మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. వీటితో పాటుగా తప్పకుండా నానబెట్టిన శనగలు పెట్టడం వలన కూడా మీకు మంచిగా మనశ్శాంతి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటము, ఆధ్యాత్మిక చింతన కలగడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీరేంటంటే ఉడికించినటువంటి ఆలుగడ్డలు ఉంటాయి కదా, అంటే బంగాళదుంపలు, అలా బంగాళదుంపలను ఉడికించినవి, పచ్చివి కాదు, ఉడకబెట్టిన బంగాళదుంపలు తినిపించటం వలన నరఘోష ఏదన్నా ఉన్నా తొలగిపోతుందన్నమాట. అలాగే టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు ఎవరైతే తినిపిస్తారో, అంటే కొంతమంది వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, వివాహాలు, జాతక దోషాలు ఉన్నాయని, అలాంటివి ఏమైనా ఉంటే టమాటాలు తినిపించడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వంకాయలు తినిపించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొంతమంది సంతానం లేక వివాహమై చాలా సంవత్సరాలైనా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు వంకాయలు తినిపించండి. ఇంకా ఏంటంటే క్యారెట్లు తినిపించటం వల్ల ఏంటంటే మీకు వ్యాపార అభివృద్ధి అనేది బాగుంటుందన్నమాట. కాబట్టి క్యారెట్లు మీకు అందుబాటులో ఉంటాయి, వాటిని తినిపించండి. ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అందులో మీరు ఏది తినిపించాలనేది చూసుకొని మీరు తినిపించండి. ఇంకా మీకు శక్తి ఉంటే 2-3 రకాలైన తినిపించవచ్చు. ఎందుకంటే నిస్వార్థంగా చేసేటటువంటి సేవకు ఇంకా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే దోసకాయ తినిపించటం వలన శత్రువులు మిత్రులుగా మారతారు, అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే బీరకాయ ఉంటుంది కదా, ఈ బీరకాయని తినిపించటం వలన ముఖ్యంగా శ్రావణ మాసంలో మంచి ఫలితం అనేది ఉంటుంది. మీకు మొండి కోరికలు ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే బీట్రూట్ కనుక మీరు తినిపించటం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే చాలామందికి అనారోగ్య పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బుతో కొనలేనిది ఆరోగ్యం కూడా. కాబట్టి ఆరోగ్యం అనేది మనకు అన్నిటికన్నా కూడా మహాభాగ్యం అన్నమాట. కాబట్టి ఇలా వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు తినిపించటం వలన మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకొని మీరు తినిపిస్తారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఈ శ్రావణ మాసంలో అలా తినిపించేసి మీకు కుదిరితే చక్కగా
నీటిని కూడా కాసిని తాపించండి. నీళ్లు తాగించేసి ఆవుకు తాకి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు కూడా చేసుకోండి. అలా చేయటం వలన ఇక మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు సంతోషంగా ఉండడానికి, అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవటానికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఎందుకంటే శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ఏంటంటే వ్రతాలు, అలాగే వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, శివవ్రతము, శ్రావణ మాస వ్రతము, ఇలాంటివి నరసింహ, ఆంజనేయ స్వామి యొక్క వ్రతాలు, ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. అలాగే నెల పొడుగునా కూడా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు, ప్రతి వారం అన్నీ కూడా ఎంతో పవిత్రమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి ఫోటోకు మీరు పూజ చేసుకోండి. చాలామంది ఏంటంటే లక్ష్మీదేవి ఒక్క అమ్మవారు ఉన్న ఫోటోకి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. లక్ష్మీనారాయణులు భార్యాభర్తలు కాబట్టి అలా లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేయటం వలన మీరు చేసేటటువంటి పూజకు పూర్తి ఫలితం అనేది దక్కుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా అలా చేసి దీపం వెలిగించుకోండి. అలాగే ఈ శ్రావణ మాసంలో శనగలను నైవేద్యంగా పెట్టడం వలన మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే తప్పకుండా ఆవు కనిపిస్తే మాత్రం ఈ నియమాన్ని ఆచరించండి. ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ అనేది మరి ఎంత తక్కువగా కుదిరితే అంత తక్కువగా తినే ప్రయత్నం చేయండి. దాదాపుగా తినకుండా ఉండడానికే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏంటంటే పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏంటంటే లక్ష్మీదేవి వాటి రూపంలో వారి ఇళ్లకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది శుక్రవారాలు ఇవ్వకూడదు అనుకుంటారు, కానీ ఈ శ్రావణ మాసంలో ఏ వారం కూడా ఇవ్వకూడదు. అసలు ఈ శ్రావణ మాసం అంతా కూడా అలాంటివి ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో లక్ష్మీనారాయణుల పటానికి, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో శివపార్వతులకు ఇలా ఏంటంటే గోమాత కనిపించిన ఇలాంటివన్నింటినీ కూడా మీకు చక్కగా దీపధూప నైవేద్యాలతో మీరు పూజ చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడం, ఇట్లా ఆవుకు విశేషంగా పూజలు చేసుకోవటం, ఇప్పుడు మనం చెప్పినవన్నీ చేసుకోవటం, గోమాతను తాకటం, గోమాతకు నమస్కారం చేయటం, ప్రదక్షిణలు చేయటం, ఇలా ఏదైనా అందుబాటులో ఉంటే తినిపించటం, బెల్లమైనా తినిపించండి. అంటే బియ్యంలో బెల్లాన్ని కలిపేసి అట్లాగైనా తినిపించవచ్చు. అలా తినిపించటం వలన కూడా మీకు అష్టైశ్వర్యాల ప్రాప్తి అనేది కలుగుతుంది. ఏదో ఒకటి మీకు శక్తికి తగ్గట్టుగా తినిపించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క బాధలను తీసేయటానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కొన్ని చిన్న చిన్న పనుల్లో మన యొక్క తలరాతను మారుస్తాయి. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాలే కూలిపోతున్నప్పుడు చిన్న చిన్న మంచి పనుల వల్ల కూడా జీవితాలు నిలబడతాయన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఏముందిలే అని చెప్పేసేసి ఎప్పుడు కూడా తోసిపడేయొద్దు అన్నమాట. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏంటంటే పొట్లకాయ అనేది తినకుండా ఉంటే మీకు చాలా వరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. పొట్లకాయ వల్ల ఏంటంటే కొంచెం నాగదోషాలు ఏర్పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు మీరు ఆచరించండి. ఇంకా మీరు చాలామంది ఏంటంటే తెలియక పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు. అంటే దేవుడి పటాలకు పెట్టేసేసి అలా ఫ్రిడ్జ్లో పూలు పెట్టినటువంటి పూలతో దేవుడికి ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ అనేది పెడుతూ ఉంటాము, ఎగ్స్ పెడతాము, ఎప్పుడు పడితే అప్పుడు ఏదైనా తాకుతూ ఉంటాము. అలా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పూలతో మీరు పూజ చేయటం వలన మీకు చాలా దోషాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా చేయవద్దు. అలాగే ప్లాస్టిక్ పూలు కూడా వాడకూడదు. అలాగే గులాబీ రేకులతో అట్లా పూజ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొంచెం తక్కువ ఖర్చు అయిపోతుందని. అలాంటివి చేయటం వలన కూడా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతాము. అలాగే గడప మీద కూర్చోవటము, గడపను తొక్కటము, ఇలాంటి పొరపాట్లు కూడా ఈ శ్రావణ మాసంలో కాదండి, ఎప్పుడూ కూడా చేయకూడదు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అస్సలు చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో చక్కగా గడపకు పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్లు పెట్టుకోవడం, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడం, ఇలాంటి నియమాలు ఆచరించటం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ముందల దానిమ్మ గింజలు ఉంటాయి కదా, దానిమ్మ గింజలు, సీతాఫలాలు, అరటిపండ్లు ఇలాంటివి నైవేద్యంగా పెట్టడం వలన ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఆడవారు తప్పకుండా చక్కగా స్నానం చేసేసి చక్కగా చీరలు కట్టుకోవడం, నుదుటన బొట్టు పెట్టుకోవడం,
తలలో పూలు పెట్టుకోవడం, కాళ్ళకు పసుపు రాసుకోవటం, మెట్టెలు పెట్టుకోవడం, పట్టీలు పెట్టుకోవడం, చేతులకు మట్టి గాజులు వేసుకోవడం. అంటే ఎంత బంగారం ఉన్నా, బంగారం గాజులు ఉన్నా సరే మట్టి గాజులు వేసుకోవాలండి. చేతులకి ఇలాంటివి వేసుకోవటం వలన మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీకు బాగా కలిసొస్తుంది. ఆడవారు కూడా లక్ష్మీదేవులతో సమానమే. వారు ఇంటికి కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలు ఆచరించండి. గోవు కనిపిస్తే ఇలా చేయండి. అర్థమైంది కదండి. ఈ శ్రావణ మాసంలో గోమాత కనిపిస్తే ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.